పొలం కాడికి పోతాను బిడ్డ. పిన్ని కాలేజ్ స్టార్ట్ అయింది కదా, పోతాండా కొడుకు? స్టార్ట్ అయినాయి రా, పొద్దున్నే పోయిండు కాలేజ్. సరే రా, పొలం కాడ పని ఉన్నది. ఇలా కొడుకు చదివితే కష్టాలన్నీ పోతాయి రా శోభ. కాలేజీలో మొత్తం మన హవే ఉండాలి. ఎవరైనా వాని కర్మ గాలి మన జోలికి వస్తే వాడిని సావా కొట్టాలి. అంతే మామా, నువ్వేది చెప్తే అదే కరెక్ట్ మా. ఇంకా గుర్రి వెళ్ళండి. ఇప్పటి నుంచి కొడుకులారా మీకు సుక్కల కాలేజీలో చూడండి రా. చూసినామా, ఫస్ట్ డే రోజే వచ్చినాం పొరాలకి. వాళ్ళు ఎక్కువ తక్కువ మాట్లాడితే అక్కడనే వేసి పడేసేవాళ్ళం పొరాలని మనం. కాలేజీలో నా మొదటి రోజు అందరినీ పరిచయం చేసుకుని అందరితో మంచిగా ఉండాలి. ఎవరా నువ్వు? అన్నా ఇక్కడ కూర్చుంటా అన్నా. నువ్వెంత, నీ అవకాశం ఎంత? మా పక్కన కూర్చుంటావారా? ఇంద్రమాయుడు వెనక్కి పో. వెనుకోవు. మొదటి రోజు ఎలా జరిగింది ఏంట్రా? వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాడేంది, వాడి బట్టలేంది, మన పక్కన కూడా ఏందిరా వాడు? అవును మా, నువ్వు అన్నది కరెక్టే మా. వాడేంది, వాడు బట్టలేంది, వాడు మన పక్కన కూర్చున్నాడు ఏంది మా. స్టూడెంట్స్ సైలెన్స్. ఎవడ్రా బొమ్మ గిట్లేసాడు? ఓకే స్టూడెంట్స్, నేను మీ ఫిజిక్స్ లెక్చరర్ని. నా పేరు గణేష్. మీరు ఇప్పుడే 10th క్లాస్ ఫినిష్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చారు. ఇంకా చిన్నపిల్లగాళ్ళ చేయొద్దు, కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేయాలి. ఓకేనా? ఓకే, లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్. నేను నుంచి స్టార్ట్ చేద్దాం. నా పేరు జగదీష్, మా డాడీ బిజినెస్ మ్యాన్. నా పేరు ఉదయ్, మా నాన్న కార్పొరేటర్. నా పేరు చందు, మా నాన్న సర్పంచ్. నా పేరు కార్తిక్, మా అయ్య ఎక్స్ఎమ్మెల్యే. నా పేరు సత్య, మా డాడీ రియల్ ఎస్టేట్. నా పేరు సాయి, మా డాడీ డ్రైవర్. నా పేరు మున్నా, మా డాడీ వర్కర్. నా పేరు లోకేష్, మా డాడీ కార్పెంటర్. నా పేరు కృష్ణ, మా నాన్న ఫార్మర్. అరే వాళ్ళ నాన్న ఫార్మర్ అంటారా? స్టూడెంట్స్ సైలెన్స్. స్టూడెంట్స్, ఇప్పుడే చెప్పినా కదా మీకు మెచ్యూర్గా బిహేవ్ చేయమని. ఇంత ఇమ్మెచ్యూర్ ఉన్నారండి. మీ అయ్యలేదో పొడిచారని అడగట్లేదు, మీరేమన్నా మంచిగా చదువుకొని ఏమన్నా పొడుస్తారేమో అని అడుగుతున్నా. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇక మన టాపిక్ వచ్చేసి న్యూటన్స్ ఫస్ట్ లా. ఇది మీరు మీ సెకండరీ స్కూల్లో వినే ఉంటారు, న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా గురించి. కానీ అవన్నీ బేసిక్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది చాలా డీప్గా ఉంటుంది. సో మీరంతా కాన్సన్ట్రేషన్ క్లాస్లోనే పెట్టాలి. ఓకేనా? Newton's first law states that an object keeps its current state of motion unless an outside force changes it. అరే మిగతాది రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చెప్పింది రివైజ్ చేసుకోండి. పిల్లలు, నేను మీ తెలుగు పండిట్ని. నేను ఈరోజు చెప్పబోయేది భాషా విజ్ఞానం. చెప్పండిరా పిల్లలు, ఎవరికన్నా భాషా విజ్ఞానంపై అవగాహన ఉందా? అమ్మా
అమ్మో రెడ్ మీద సపోర్ట్ చేస్తలేదు అమ్మా. అరే అమ్మా వచ్చినవా నాన్న ఇట్రా? అమ్మా కాలేజ్ అయిపోయిందా? వచ్చినవా నాన్న? అయిపోయిందమ్మా. కాలేజ్ ఎట్లుంది నాన్న? అందరు ఫ్రెండ్స్ అయ్యారా? మా దగ్గర ఊకుంటావారా వెనకబో. ఓకే అమ్మా, అందరు ఫ్రెండ్స్ అయ్యారు, బానే ఉంది. తమ్ముడేడమ్మా కనిపిస్తలేడు? ఇప్పుడే బయటికి పోయిండు పిల్లలతో ఆడుకోవడం. మనకి ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఊకే ఆట ఆట ఆట. ఛీ. అరే నాన్న మోటార్ వేసి వచ్చిన పొలం కాడ తమ్ముడు తీసుకపోయి బంద్ చేసినప్పుడు. సరే అమ్మా, నేను పోయి బంద్ చేస్తాను, తీసుకుని పోయి. సరే నాన్న. సరే అమ్మా. వీడు ఎక్కడ దొరకాలి ఇప్పుడు? ఈ చరణ్ గాడు ఎక్కడ పోయిండో ఏమో, ఇప్పుడు ఎక్కడ ఎత్తుకాలి వీడిని? నాన్న కాలేజీకి లేట్ అవుతుంది, నువ్వు పోదురా. ఏమైనా పని ఉంటే నేను చూసుకుంటా కానీ ఎంతసేపు చేస్తావు? 2 నిమిషాలమ్మా, వస్తున్నా. సరే తొందరలేరా, లేట్ అయితే అంది పోదు. అమ్మేందో ఓకే, పని సగం మధ్యలో పిలుస్తుంది ఓకే. సరే అమ్మా, అయిపోయింది మొత్తం. మిగతా కొంచెం మంది చూసుకో, సరేనా? బాయ్. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏందో ఏమో వీడు పని మీద ఉంటే లోకాన్నే మర్చిపోతాడు, ఎట్లా బతాడో ఏమో. మే ఐ కమ్ ఇన్ సార్? ఓకే, లోపలికి రా. ఏమైంది బాబు, ఆలస్యమైంది? ఏమో వానికేం పడినారా, పొలాల మట్టి తీసుకుని అంతే కదా మామ, వాడు చేసే పనే అది. కొంచెం పని ఉంది సార్, అందుకే లేట్ అయింది. సరే వెళ్ళి కూర్చోపో. బాబు ఏమైంది? ఏం లేదు సార్. బాబు రేపు మీకు పరీక్ష పెడుతున్నాను, అందరూ బాగా చదివి బాగా రాయండి. సరే, క్లాస్ అయిపోయింది, వెళ్తున్నాను, బాయ్. ఇంతకుముందు వీడియో బాగా ఎక్కువ చేసినేంద్రా సంగతి రేయ్, లేరా లే. ఇప్పుడు ఎప్పుడా నీ సంగతి? ఏమిరా తమ్ముడు, నాకు సార్ ఏంద్రా అంటూ నువ్వు మాకెళ్ళి చూస్తాను ఏంద్రా? ఏయ్, మా గురించి ఏమనుకుంటున్నారు? నువ్వు చదువుకుంటానికి వచ్చినావు, చక్కగా చదువుకునేళ్ళు నగరాలు చేయకు చెప్తున్నా. అన్నా నేనేం చేయలేదన్నా, నేనేం చేసినా అన్నా? సారుతాను రే పండ్రా 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 పండ్రా. అసలు నేను వీళ్ళని ఏమన్నా నా మీద పగ పెట్టుకున్నారు అసలు? ఓకే, రేపు ఎగ్జామ్ పెడుతున్నాడు కదా, మంచిగా రాయండి. అవురా, ఇటు రారా. ఎరా ఎడిపోతున్నారా కూరగాయలు పట్టుకొని? నువ్వు రైతువే గారా, పండించుకోలేవారా కూరగాయలు తెచ్చుకుంటాను? అయినా ప్లాస్టిక్ కవర్లు బ్యాండ్ అయినాయి కదా, నీ కవర్రా ఇచ్చింది. ఏరా కాలేజీలో బాగా ఊరేస్తున్నావు. బాగా చదివి టాపరే చూస్తాను కాలేజీలో. బిడ్డ మళ్ళీ తెలుసా నీకు మా గురించి? ఎరా ఇవాళ హాలిడేనే కదరా, కూలికి ఎక్కడికి పోలేదారా? అన్నా మీరు దేని గురించి మాట్లాడండి, కానీ మేము చేసే పని గురించి మాట్లాడకండి అన్నా ప్లీజ్. ఏంది ఏ చోట్ మాకే ఎదురు చెప్తావరా ఫార్మర్ నా కొడక? ఏరా ఎక్కువ చేస్తున్నావు, నగరాలా నరుకుతా. అవునా, వస్తున్నాం ఆవురా. రే వీంతోనే రగ్గడు, ఆడ చిన్న లొల్ల అవుతుందంట, పాన్రా. బా ఫోన్ వచ్చింది కాబట్టి బతికిపోయినరా కొడుకు, లేకుంటే వాని ఫోటోకి దండా పడేది.
ఎవరికి వచ్చింది వాళ్ళు రాసి చక్కగా నాకు ఇచ్చి వెళ్ళిపోండి. రే చూపిరా చూపిరా రే. ఏమో ప్లీజ్ అరే ఒక్క ప్లీజ్ ఒక్క చూపిరా. సరే సరే బే. అరే బాగా కనబడుతుంది. ఓకే ప్లీజ్ రా. సరే సమయం అయిపోయింది, ఇవ్వండి. జై వీరబాబు ఎంతసేపు రాస్తావు? సార్ 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 బా సార్ 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 ఒకటే ఆన్సర్ సార్. బాగా చదివి టాపర్ చదువుతాను కాలేజీలో. అరే వాళ్ళ నాన్న ఫార్మర్ అంటరా, మాకే ఎదురు చెప్తావరా ఫార్మర్ నా కొడక. అరే ఏంది వీడు ఎప్పుడు లేంది ఇట్లా కూర్చున్నాడు, ఏం ఆలోచిస్తాడో ఏమో. నానా ఏమైంది నానా, ఏం ఆలోచిస్తాను? ఏం లేదమ్మా, ఇట్లా కూర్చో. ఏమైంది బిడ్డ అట్లా కూర్చున్నావేందిరా? ఏం లేదమ్మా, ఊరికనే కూర్చున్నా. మనకు కూడా డబ్బులుంటే మంచిగా ఉండగా అమ్మ. ఎందుకమ్మా మనకు ఒక్కరు కూడా వాల్యూ ఇస్తారు అసలు? రైతు అంటే అంత చిన్న చూపు ఎందుకమ్మా అసలు అందరికి? నానా ఒకటి చెప్తా విను. మనం చేసేది వ్యవసాయం, మనమేం తప్పు చేయట్లేదు నానా. అందరూ వాళ్ళ కోసం వాళ్ళు పనులు చేసుకుంటారు నానా. కానీ మనం అట్లా కాదు, మనం మన కోసమే కాదు మనతో పాటు కోట్ల మంది కడుపు నింపడానికి పనిచేస్తాం. దీనికే నారా ఇంత ఆలోచిస్తున్నావు? అరే పిచ్చోడా, దీనికే నారా ఇంత ఆలోచిస్తాను. నువ్వు మంచిగా చదువుకో, తర్వాత ఆలోచించుదాం. సరే అమ్మా. అమ్మా ఆకలి అవుతుంది, అన్నం పెట్టి ముచ్చట్లు పెడతాను. సరే అమ్మా, ముందు దానికి అన్నం పెట్టు, ఆకలిందట. లే లే పారా లే. దా ఏరా స్కూల్లో మంచిగా చదువుతున్నావారా? ఒకసారి వచ్చి మీ టీచర్ని అడగనారా రేపు? జగదీష్ 33, ఉదయ్ 35, మున్నా 50, కార్తీక్ 32, లోకేష్ 65, కృష్ణ 99. గుడ్రా బాబు. ఏందిరా మీ సంగతి ఏందిరా? తెలుగు సారేం అట్లా చెప్తాడు, ఒక్కని కూడా చక్కని మార్కులు రాలేదట. ఏంది చదువుతారా బర్రెని కత్తారా? ఏమనుకుంటారు అసలు? చెప్పలేదురా, ఒక్కడు సప్పుడు చేస్తలేడు. ఇట్లా చదివితే ఎట్లా? ఫైనల్ ఎగ్జామ్స్ కూడా దగ్గర పడతానే. ఫస్ట్ ఇయర్ పాస్ అవ్వడం లేదా? ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడతానే. ఇప్పటికైనా మంచిగా చదువుకొని పాస్ కాండి, అర్థమైందా? ఓకేనా? మరి వెళ్తున్నా, మంచిగా చదువుకోండి మరి.
ఎవరికి ఏది వస్తే అది రాసి వెళ్ళిపోండి. చిట్టీలు గిట్టీలు అని కథలు పడకండి. అసలే డిఓ గిట్లు వస్తాను. డిఓ గిట్లు వచ్చిందనుకో డైరెక్ట్ డిబారే. అప్పుడు నేను కూడా ఏం చేయలేను. సరేనా? రాసుకోండి. రే డి వస్తాను. సిట్ రైట్ అందరు సిట్ రైట్ రెడీ. ఓకేనా అంతా? ఓకే సార్. చూసినావు కదా, ఏం లేదు సార్, అంత ఓకే. పాకెట్స్ లో చెక్ చేసిన, మొత్తం చెక్ చేసిన. స్లిప్స్ అయితే ఏం లేవుగా, అంత ఓకే ఏం కదా? లేవు సార్, చెక్ చేసిన. ఇదేంద్రా బాబు, పోయి వచ్చి నా దగ్గర చెక్ చేయాలా? వీళ్ళేమో స్లిప్స్ నా దగ్గర వేసిళ్ళు. అమ్మయ్యా. సార్ అది నాది కాదు సార్, ప్లీజ్ సార్ నాది కాదు సార్ నాది కాదు సార్ నాది కాదు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్. చక్కగా వెళ్తే ఇది ఒక్క ఎగ్జామే ఫెయిల్ చేస్తా, లేకపోతే ఆల్ సెమిస్టర్స్ మొత్తం ఫెయిల్ చేస్తా. చక్కగా బయటికి వెళ్ళు, నన్ను నొర్రియకుండా బయటికి వెళ్ళు. సరే చేస్తా సార్. ఎవరి దగ్గర స్లిప్స్ ఉంటే ఇప్పుడే ఇచ్చేయండి, దొరికితే మాత్రం ఫెయిల్ చేస్తా. సార్ స్టూడెంట్ లైఫ్ సార్, ఒకసారి ఆలోచించండి సార్. నువ్వేమన్నా ఇన్విజిలేటరా? వాని మీద నీకు ఎందుకంత ఇంట్రెస్ట్? లేకపోతే నువ్వే సప్లై చేస్తాను? అలా ఏం లేదు సార్. ఎందుకంత నీకు వాని మీద ఇంట్రెస్ట్? ఆ అబ్బాయి ఇలా చిట్టీలు కొట్టేవాడు కాదు సార్ అని నీకు చెప్పాడా? ఇటీ ఏ బాబు ఇట్రా. ఈ చిట్టీలకి ఈ ఆన్సర్ షీట్స్కి ఏ సంబంధం లేదు. ఇంకోసారి ఇట్నే రిపీట్ అయితే ఏ కాలేజీలో చదవకుండా చేస్తా. అనవసరంగా పిచ్చి కథలు పడి నీ లైఫ్ నాశనం చేసుకో. పో వెళ్ళి రాసుకోపో. ఓకే సార్. టైం అయిపోయింది, చెల్లండమ్మా. మంచిగా రాసినవారా? ఓకేనారా? మంచి రాసు. జాగ్రత్త.
సరే నాన్న మీరు తినరా, నేను పొలంలో పని చేసుకుంటా. ఏందిరా అమ్మ అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి బాధలు, అందులో రైతులకి ఒక్క బాధ అయిపోయింది అనుకునే లోపే ఇంకొక బాధ వస్తుంది. నాకు ఈ కాలేజీలో అవమానాలు ఇవి ఇంకెప్పుడు తీరుతాయిరా? మా మధ్యతరగతి బతుకుల కష్టాలు ఎంత చెప్పుకున్నా, ఎవరికి చెప్పుకున్నా తీరనివి చేరనివి. సర్లే, మొత్తం ఆ పైవాడి దయ. ఇంకేం చేస్తాం, బతుకుని ముందుకు సాగుకుంటూ వెళ్ళడమే. సైట్ ఓపెన్ కావట్లేదు, రిజల్ట్ చూద్దామంటే మళ్ళీ ఒకసారి చూడు. అసలు ఓపెన్ కావట్లేదు, మార్నింగ్ నుండి ఉండాలి. ఒకసారి తీరా. రూమ్ సైట్ ఫస్ట్ నా చూడండి, చెప్పరా. 88969474. నువ్వు ఫెయిల్ రే. నీ నెంబర్ ఎప్పుడా? ఏ నాది కానీ ముందు 1 చెక్ చెయ్యి. నీ నెంబర్ 8787666626. సరే నీ మొహంలో రా, నీ లెక్క భయపడరా బాబు. అటు అరే ఏమైందో ముందు చెప్పురా. బార్డర్ పాస్ రా. ఇప్పుడు ఎప్పుడు నెంబరు అది అయిపోయింది కదా, ఇప్పుడు నీకు చెప్పు. ముందు నువ్వు నేను చెక్ చేసుకోరా. పాస్ రే. రే మీరేంద్రా నాకే చూస్తారు? రే నేను తర్వాత చెక్ చేసుకుంటా లేదా? రే చెప్పరా. 1 3 4 5 6 7. ఇప్పటిదాకా నేను ఒక్కనే అనుకున్నా, నాతో కూడా ఇష్టం. అరే మనందరిది అయితే అయిపోయింది, ఒకసారి ఫార్మల్ గా అంది చూద్దాం. ఒకసారి ఓపెన్ చేయాలి. నెంబర్ ఎట్లా? అరే ఎగ్జామ్ వల్ల నా వెనక బెంచ్ వాడు, నా వెనక బెంచ్ నెంబర్ కొట్టు. చెప్పరా అన్నా, ఐపీ మార్క్స్ చెక్ చేయవా అన్నా? ఏమైందన్నా? ఏమైందో చెప్పన్నా. తమ్ముడు కంగ్రాచులేషన్స్ రా, టాప్ మార్క్స్ వచ్చినాయి. ఇగో పేపర్. తొందరగా వెళ్ళి అమ్మకు చెప్పాలి. ఈ మార్క్స్ చూసి చాలా సంతోషిస్తుంది. వాడు ఈ ఇయర్ ఎట్లా అట్లా పాస్ అయ్యాడు, ఆ కొడుకుని నెక్స్ట్ ఇయర్ చుక్కలు చూపారు కొడుకు కాలేజీలో. మళ్ళా